జల్లికట్టు ఉద్యమంతో ప్రత్యేక హోదాకు పోలికేంటి? కేంద్రంతో గొడవ మంచిది కాదంటున్న చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా స్వాగతిస్తాం ట్వీట్ చేసిన ప్రతిపక్ష నేత జగన్. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు. విధ్వంసానికి దిగిన టికెట్ దొరకని అభ్యర్థులు. మరదలికి టికెట్ ఇచ్చిన అఖిలేష్. లక్నో కంటోన్మెంట్ లో ఢీకొననున్న అపర్ణ, రీటా. బడ్జెట్ ను వాయిదా వేయించాలంటూ దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి నుంచి 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నందున వార్షిక బడ్జెట్ వాయిదా వేయించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ బడ్జెట్ వల్ల ఓటర్లపై ప్రభావం పడుతుందని పిటిషనర్లు వాదించారు. స్పందించిన ధర్మాసనం బడ్జెట్ వల్ల ఓటర్లపై ప్రభావం పడబోదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ లో ప్రియాంక వాద్రా శకం మొదలవుతోందా? ఇప్పటి వరకు తెర వెనుక రాజకీయం నడిపిన రాజీవ్ తనయ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతున్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవునని అంటున్నాయి. ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు. చివర్లో పార్టీ అధినేత్రి సోనియా రంగప్రవేశం చేసిన అలయన్స్ ఫుల్ క్రెడిట్ ని మాత్రం కాంగ్రెస్ సీనియర్లు ప్రియాంకకే కట్టబెడుతున్నారు. భాగస్వామ్యం బెడిసి కొట్టిందనుకున్న తరుణంలో చర్చలు జరిపి పొత్తు పొడిచేలా చేయడంలో ప్రియాంక చాలా కీలకంగా వ్యవహరించారని గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ వంటి హేమీలు వ్యాఖ్యానించారు. 2019 లోక్సభ ఎన్నికల వరకు ఇది కొనసాగుతుందన్నారు. చాన్నాళ్లుగా కాంగ్రెస్ లో ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ ఉంది. అయితే ఆమె మాత్రం రాయ్ బరేలీ, అమేథీకే పరిమితమవుతూ వచ్చారు. కానీ పరిస్థితుల ప్రభావం మిస్సెస్ వాద్రాని రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేలా చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ వరుస ఓటములు, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాపై అధికార పక్షం చేస్తున్న దాడులు ప్రియాంకను ఈ నిర్ణయం తీసుకునేలా చేసుండొచ్చని అంటున్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు మాత్రం సోనియా తర్వాత రాహుల్ గాంధీకేనని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రియాంక గాంధీ కొనసాగుతారని చెబుతున్నారు. జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రత్యామ్నాయ చర్యల దిశగా అటు ప్రభుత్వం, ఇటు నిరసనకారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 4 విద్యార్థుల బృందం తమిళనాడు ముఖ్యమంత్రి పనీర్ సెల్వంతో సమావేశమైంది. రిటైర్డ్ జడ్జితో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన విద్యార్థులు తాజా పరిణామాలపై చర్చించారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మొన్న జారీ చేసిన ఆర్డినెన్స్ ని బిల్లుతో భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఈ బిల్లును కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుండడంతో ఆందోళనకారులు శాంతించాలని సినీ నటులు రాఘవ లారెన్స్, ఆర్జే బాలాజీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలపై తొలి రోజే జల్లికట్టు ఎఫెక్ట్ పడింది. గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష డీఎంకే బహిష్కరించింది. శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని విపక్ష నేత స్టాలిన్ తప్పుబట్టారు. డీఎంకే తరహాలోనే కాంగ్రెస్ కూడా గవర్నర్ స్పీచ్ ని బాయ్కాట్ చేసింది. ప్రశాంత ఉద్యమం హింసాత్మకమైంది. వారం రోజులుగా శాంతియుతంగా సాగిన జల్లికట్టు ఉద్యమంలో హింస చెలరేగింది. జల్లికట్టుకి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో నిరసనకారులను పంపించి వేసేందుకు పోలీస్ వర్గాలు చర్యలు చేపట్టాయి. ఈ చర్యలను విద్యార్థులు ప్రతిఘటించడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనలకు కీలక కేంద్రంగా ఉన్న చెన్నై నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మెరీనా తీరానికి వెళ్లే మార్గాలను పోలీసులు మూసేశారు. ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే బీచ్ నుంచి నిరసనకారులను పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. తీరానికి అత్యంత సమీపంలో ఉండే ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుబెట్టారు. తర్వాత ఆ మార్గంలో నిలిపి ఉంచిన కార్లు, ద్విచక్ర వాహనాలను దహనం చేశారు. సుమారు 50 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. జల్లికట్టు ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన మెరీనా బీచ్ లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలీసులు బీచ్ నుంచి ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు.
మెరీనా తీరం దాదాపు సగం ఖాళీ అయిపోయింది. గత మంగళవారం నుంచి జల్లికట్టు కోసం నిరసనలు కొనసాగుతుండగా ఈ ఉదయం పోలీసులు బీచ్ వద్దకు భారీగా చేరుకున్నారు. అత్యవసర సేవల అంబులెన్స్ కూడా మెరీనా తీరానికి చేరుకుంది. ఆందోళనకారులు బీచ్ వదిలి వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిరసనకారులు మాత్రం అసెంబ్లీ సమావేశాల తర్వాతే వెళ్తామని పట్టుబట్టారు. బలవంతంగా తరలిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని బెదిరించారు. సముద్రంలోకి వెళ్లిపోతున్న కొందరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల జోక్యాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. పోలీసులు జులుం ప్రదర్శించడం వల్లే పరిస్థితి అదుపు తప్పిందని మండిపడ్డాయి. ప్రభుత్వం మాత్రం అదనపు బలగాలేమీ మోహరించలేదని, శాంతియుతంగానే తరలింపు ప్రక్రియ నడుస్తోందని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడతామని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో 26న సాయంత్రం 6 గంటల నుంచి ఈ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపింది. ప్రతి ఆంధ్రుడు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనాలని, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్రత్యేక హోదా సాధనకు మద్దతు తెలపాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్పెషల్ స్టేటస్ తోనే ఏపీకి న్యాయం జరుగుతుందని, అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలని కాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని కోరారు. వినికిడి లోపంతో పాటు మాటలు రాని అన్ని వయసుల బదిరులకు 40 ఏళ్లుగా సేవలందిస్తున్న హియరింగ్ సొల్యూషన్స్ సంస్థ భారతదేశంలోనే మొదటిసారిగా అత్యంత ఆధునిక క్లినిక్ ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి క్లినిక్ ని ప్రారంభించారు. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ, ఏపీల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది. వినికిడి, మాటలకు సంబంధించిన అన్ని సేవలను ఒకచోట చేర్చడంలో సఫలమయ్యామన్నారు సంస్థ చైర్మన్ సెల్వరాజ్. ఇక్కడ ఏర్పాటు చేసిన క్లినిక్ లో ఆధునిక పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా వినికిడి లోపం ఉన్న పలువురు పేద చిన్నారులకు మంత్రి చేతుల మీదుగా పరికరాలను ఉచితంగా అందించారు. అగ్రిగోల్డ్ బాధితులు మళ్లీ రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కడప నూతన కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. మండుటెండలో గొడుగులతో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేవలం 3,000 కోట్లు మాత్రమే అగ్రిగోల్డ్ సంస్థ నుంచి ఆస్తులు జప్తు చేస్తే తమకు ఎన్ని సంవత్సరాలకు న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను అవ్వా సీతారాం పక్కదారిలో వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని బాధితులు ఆరోపించారు. వెంటనే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని వేగవంతం చేసి సీతారాంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కడపలో ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని ఉద్వాసనకు గురైన కార్మికులు ఆర్టీసీ కార్యాలయం ఎదుట 72 గంటల నిరవధిక దీక్షకు దిగారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ వారి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ అధికారులు చేసిన తప్పిదం కారణంగా దాదాపు 200 మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్మికులను అన్యాయంగా తొలగించారని మండిపడ్డారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. 2010 తర్వాత ఎంటెక్ పూర్తి చేసిన వారు టీచింగ్ కు అనర్హులంటూ యూనివర్సిటీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ యూనియన్ వీసీ ఛాంబర్ ని ముట్టడించింది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ పూర్తి చేసిన వారికి లెక్చరర్ గా అర్హత ఉందన్నారు. జేఎన్టీయూ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రస్తుతం వృత్తిలో ఉన్న 2,000 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకుని తమకు న్యాయం చేయాలని వీసీని కోరారు. అనంతపురం జిల్లాలో కేంద్ర కరవు బృందం పర్యటించింది. హిందూపురంలో కరవుపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని బృందం సభ్యులు సందర్శించారు. కలెక్టర్ వారికి నివేదిక అందించారు. తర్వాత పట్టణంలోని రెహమత్ నగర్ లో ఎండిపోయిన తాగునీటి బోర్డుని పరిశీలించారు. తాగునీటి సమస్యపై మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అక్కడి నుంచి గోరంట్లకు వెళ్లి కరవు పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. ప్రస్తుతం నిన్న రైల్వే యాక్సిడెంట్ జరిగిన స్పాట్ ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సందర్శిస్తున్నారు. ఆ లైవ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం.
హిరాఖండ్ రైలుకి సంబంధించి ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని కూనేరులో సందర్శిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిశీలన జరుపుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పార్వతీపురంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించిన తర్వాత హిరాఖండ్ ట్రైన్ ప్రమాదానికి సంబంధించి ఘటనా స్థలానికి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు ఈ ఘటనకి సంబంధించి జరుగుతున్న పరిస్థితి ఉంది. 41 మంది చనిపోయినట్టుగా ఇప్పటి వరకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో రైలు ప్రమాదం ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి పరిశీలన జరుపుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఈశ్వర్ని అడుగుదాం. ఈశ్వర్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాద స్థలికి చేరుకున్నారు. పూర్తిగా ఇప్పటికే దాదాపు 20 నిమిషాల పాటు రైల్వే అధికారులు ప్రమాదం జరిగినటువంటి తీరుతెన్నులకు సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అధికారులతో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్న ప్రయత్నం చేశారు. దీంతో పాటు బాధితులకు సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నది కూడా రైల్వే అధికారులను అడిగి జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్న ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి ఇప్పుడు ఆయన చేరుకోవడం జరిగింది. ఎక్కడైతే పట్ట ట్రాక్ బ్రేక్ అయిందో ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అదేవిధంగా స్థానికులు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డితో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఏ విధంగా ప్రమాదం జరిగింది, ట్రాక్ 2 మీద ఇప్పటికే పార్కింగ్ చేసి ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్, దీంతో పాటు ట్రాక్ 2 మీద వస్తున్నటువంటి హిరాఖండ్ ఎక్స్ప్రెస్ ఏ విధంగా ఇక్కడ క్రాస్ అయింది, పట్ట బ్రేక్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బాధితులకు సంబంధించి పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో పరామర్శించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు అన్ని రకాలుగా సాయం చేయాలని చెప్పి వైద్యులకు సూచించడం జరిగింది. ఇక ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి సాయం అందింది కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ముందు ప్రకటించినట్లు ఏ మేరకు సాయం చేశాయి అని చెప్పి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇంకా సంఘటన స్థలానికి సంబంధించి ఏదైతే సిగ్నలింగ్ క్యాబిన్ ఉందో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ప్లాట్ఫారం వరకు ఈ మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా రైల్వే అధికారులు దాదాపు 25 నిమిషాల పాటు పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఏ విధంగా ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి, ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలపై కూడా పూర్తి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో శాఖపరంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని రకాల సాయం చేయాలని చెప్పి రైల్వే అధికారులతో చెప్పడం జరిగింది. మరోవైపు మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ విషయంలో కూడా ముందుగా కాస్త మానవతా దృక్పథంతో వీళ్ళంత వేగంగా వాళ్ళకి పరిహారం అందించడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి అందరికీ కూడా మెరుగైన చికిత్స పూర్తిగా అందించేంత వరకు డిపార్ట్మెంట్ పరంగా వారికి రైల్వే శాఖ అన్ని సహాయాలు చేయాలని చెప్పి ఆయన రైల్వే అధికారులను కోరడం జరిగింది. ఈ తర్వాత ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్నటువంటి కూనేరు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత మళ్ళా పార్వతీపురంలో వెళ్ళి కొత్తవలస ఏరియాలో నిన్న ప్రమాదంలో చనిపోయినటువంటి మృతుల కుటుంబాన్ని పరామర్శిస్తూ ఆ తర్వాత బిఎంవలస మండలం వెళ్తారు. అక్కడ ఒకే బిఎంవలస మండలం సంబంధించినటువంటి 3 వ్యాపారులు ఒకే ఊరికి చెందిన వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ 3 కూడా సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన పరామర్శించే వారికి ధైర్యం చెప్పనున్నారు. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి అన్ని రకాల ప్రభుత్వం నుంచి సహాయం కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ఖచ్చితంగానే బాధితుల తరఫున పోరాడతామని చెప్పి ఇప్పటికే ఆసుపత్రిలో బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా వారికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. అన్ని రకాలుగా సాయం సంబంధించి ఏ రకంగా ప్రభుత్వం నుంచి మేళ్లు జరగాల్సిందో వీటన్నిటి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతున్నట్లు బాధితులకు కూడా అండగా ఉంటామని చెప్పి ఆయన ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. ఈశ్వర్, ఎవరైనా రైల్వే అధికారులు అందుబాటులో ఉన్నారా? ఇప్పటిదాకా ఘటన జరిగిన క్రమానికి సంబంధించి పలు అనుమానాలు ఉన్న నేపథ్యం ఎలాంటి అక్కడ జరిగిన పరిస్థితి గురించి చెప్పబోతున్నారు? రైల్వే కొద్దిసేపటి క్రితమే రైల్వే ఉన్నతాధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఉదయమే జాతీయ దర్యాప్తు బృందం ఒకటి వచ్చింది. దీనికి సంబంధించి ప్రమాదానికి ఏ విధంగా జరిగిందనే విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి ఒక్క ఉద్యోగం నుంచి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు శాఖాపరంగా ఇప్పటికే అంతర్గతంగా ఇంటర్నల్ దర్యాప్తు కోసం కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రైల్వే ఉన్నతాధికారులు రావడం జరిగింది. వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వివరించడం జరిగింది. ఏం జరిగింది, ట్రాక్ ఎక్కడ బ్రేక్ అయింది, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయన్నటువంటి అన్ని అంశాలను కూడా చాలా స్పష్టంగా దాదాపు 25 నిమిషాల రైల్వే అధికారులు రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ. స్పీడ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us.
వెల్కమ్ బ్యాక్. తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలు మళ్లీ రెచ్చిపోయారు. కుంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు శ్రీవారి మెట్టు సమీపంలోని లక్ష్మీపురం చెరువు దగ్గర భారీగా ఎర్రచందనం దుంగలతో వస్తున్న కూలీలు తారసపడ్డారు. వారిని పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రయత్నించారు. ప్రతిఘటించిన ఎర్ర కూలీలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో 2 టాస్క్ ఫోర్స్ పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. 2 కూలీలను అదుపులోకి తీసుకుని 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కూనేరులో హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనా స్థలం దగ్గర ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేవలం 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైల్వే శాఖ 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని చెప్పి రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. అసలు నిజంగా గత 3 నెలల్లో 3 ఇన్సిడెంట్లు, 3 నెలల్లో 3 ట్రైన్ ఇన్సిడెంట్లు. ట్రైన్లో ప్రయాణించాలి అని అంటే మనుషులు భయపడే పరిస్థితిలోకి ఇవాళ వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. 3 నెలల్లో 3 సార్లు ట్రైన్ యాక్సిడెంట్లు. సంవత్సరం నాకు తెలిసి, నాకు గుర్తుండి నాకు తెలిసి గత 5 ఏళ్లలోనే బహుశా ఇది 3వసారో 4వసారో రైల్వేకి సంబంధించి యాక్సిడెంట్ జరిగితే నేను అక్కడికి పోవడం. అనంతపూర్లో 2 సార్లు గతంలో జరిగినప్పుడు నేను పోయా. ఇప్పుడు మళ్ళా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేను వస్తూ ఉన్నా. ఇంత దారుణంగా రైల్వేస్ నడిపే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ రైల్వేస్ అనేది గవర్నమెంట్, అటువంటి చోట గవర్నమెంట్ ఇది విద్రోహ చర్య అయినా గవర్నమెంట్ తప్పిదమే, రైల్వే శాఖ తప్పిదమైన ఇది గవర్నమెంట్ తప్పిదమే. ప్రయాణికులకు ఏమీ తెలియకుండా ట్రైన్లో ఎక్కిన ప్రయాణికులు గమ్యం చేరుకోకుండా చనిపోయినారు అని అంటే అది రైల్వే శాఖ తప్పిదమైన ప్రయాణికులు చనిపోయారు, లేదా అది టెర్రరిస్ట్ యాక్ట్ అయినా ప్రయాణికులు చనిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో రైల్వే శాఖ కానీ ప్రభుత్వం కానీ కాంపెన్సేషన్ కింద కనీసం 20 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే రైలు ఎక్కాలి అని అంటే భయం పుట్టించే పరిస్థితి నుంచి మళ్ళీ రైలు ఎక్కాలన్నా కూడా కాన్ఫిడెన్స్ అనేది రావాలి ప్రజలకు అనంటే రైల్వే శాఖ గవర్నమెంట్ తప్పిదం ఉన్నప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి కాంపెన్సేషన్ భారీగా వచ్చినప్పుడే ప్రజలకు గవర్నమెంట్ మీద నమ్మకం కలుగుతుంది. సో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 రియాక్ట్ కావాలి. ఖచ్చితంగా కనీసం 20 లక్షల రూపాయలు మేము అడిగేది చాలా తక్కువ అడుగుతా ఉన్నాం. కనీసం అంటే 20 లక్షలు అని అడుగుతా ఉన్నా. వాస్తవం చెప్పాలంటే 20 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. ఎందుకనంటే ప్రాణం పోయింది రైలు ఎక్కినందువల్ల. కాబట్టి కనీసం 20 లక్షల రూపాయలన్నా ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇచ్చేదానికి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంక్వైరీ గట్టిగా జరగాలి. ఎంక్వైరీ గట్టిగా జరిగిన తర్వాత ఎంక్వైరీలో వచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలి. బహిర్గతం చేసి రైల్వే డిపార్ట్మెంటు, స్టేట్ గవర్నమెంటు మనుషులను ప్రొటెక్ట్ చేయడం కోసం ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు అన్నది చెప్పాలి. సేఫ్టీ మెకానిజమ్స్ ఇంప్రూవ్ కావాలి. రైల్వే తప్పిదం వల్లే ఈ ఘటన జరిగి ఉండింటే మాత్రం సేఫ్టీ మెకానిజమ్స్ ఇంప్రూవ్ కావాలి. ఎందుకనంటే 3 నెలల్లో ఇది 3వ ఇన్సిడెంట్ రైలు ప్రమాదంలో చనిపోయిన పరిస్థితులు. 3 నెలల్లో 3వ ఇన్సిడెంటు. మనుషుల ప్రాణాలకు లెక్క లేకుండా పోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ ఇంప్రూవ్ చేయాలి. సేఫ్టీ మెజర్స్ ఇంప్రూవ్ చేసేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చేయాలి. కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించి ఇంప్రూవ్ చేసే సేఫ్టీ మెకానిజం ఇంప్రూవ్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేయాలి. ఇంకా చనిపోయిన కుటుంబాలకు అందరం మన వంతు తోడ్పాటు ఇవ్వాలి. మనమంతా చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడాలి. కాబట్టి ఇది నేను ఒక్కరిని 20 లక్షల రూపాయలు అడుగుతున్నాను, జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు అడుగుతున్నాడు అనే మాట పక్కన పెట్టి మీ వంతు కృషి కూడా మీరు కూడా రేపొద్దున రైలు ఎక్కాలి అని ఎవరు ఎక్కినా కూడా ఆ ప్రమాదంలో ఎవరు చనిపోయినా కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కుటుంబాలకు మనం అండగా నిలవాలి అన్న ఆలోచన దృక్పథం మీ అందరికీ కూడా రావాలి. మీ అందరికి కూడా సహాయ సహకారాలు కూడా
మీడియా సహాయ సహకారాలు కూడా తోడుగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీరంతా కూడా దీన్ని హైలైట్ చేసి ఆ కుటుంబాలకు కనీసం 20 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఖచ్చితంగా వచ్చేట్టుగా మీ వంతు కృషి కూడా మీరు చేయవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్లస్ అక్కడ కూడా ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నాయో ఆ దెబ్బలు తగిన వాళ్ళకు కూడా 50,000 రూపాయలు ఇచ్చే ప్యాకేజు, 25,000 రూపాయలు ఇచ్చే ప్యాకేజీలు ఉన్నాయి. ఆ 50,000 25,000 ఇచ్చే ప్యాకేజీలు సరిపోవు. ఎందుకనంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనిషి మళ్ళీ పనులు చేసుకునే పరిస్థితి రావాలి అని అంటే కనీసం 3-4 నెలలు బెడ్ రెస్టులు తీసుకునే పరిస్థితి అక్కడ ఉంది. అందులో ఆ హాస్పిటల్కి పోయి నేను చూస్తే ఆ హాస్పిటల్లో స్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 7 మందిని చూస్తే అందరూ చాలా బీదోళ్ళే. అందరూ కూడా పనుల కోసం అని చెప్పి మన రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలోకి పోయి పనులు చేసుకునేదానికి అక్కడికి పోయి పనులు చేసుకొని వస్తూ ఉండగా ఏదో పండగనో ఇంకొకటి వస్తూ ఉండగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. కాబట్టి అందరూ బీదోళ్ళు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళకు ఊరికి 50,000 ఇస్తే అది ఊరికి ట్రీట్మెంట్కు మెడికేషన్కు తప్ప మెడికేషన్స్కి సరిపోయే పరిస్థితి వస్తుంది. కొంతమందికి 25,000 ఇస్తూ ఉన్నారు, అది కూడా చాలా తక్కువే. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద స్పందించాలి. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కనీసం అంటే 2 లక్షల రూపాయలన్నా, కనీసం దెబ్బలు తగిలిన వాళ్ళకన్నా కూడా కనీసం 2 లక్షల రూపాయలన్నా మానవతా దృక్పథంతో ఇచ్చే కార్యక్రమం దగ్గరుండి చేయించాలి. ఇది కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మీ వంతు కృషి కూడా, మీ వంతు సహాయ సహకారాలు కూడా, మీ వంతు ఒత్తిడి కూడా తీసుకొస్తేనే ఇది వాళ్ళంతా కూడా కదులుతారు, ప్రభుత్వం కదులుతుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మీరు కూడా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రైల్వే ట్రాకులు పురాతనమైనవి, అవి మార్చాలి అన్నది నిజమే. అయితే మాత్రం నాకు కూడా దీని గురించి పెద్ద అవగాహన లేదమ్మా. ఎందుకంటే రైల్వే ట్రాకులు పురాతనమైనది అటువంటి ఆ సబ్జెక్ట్ అనేది వెరీ టెక్నికల్ సబ్జెక్టు. కానీ నిజంగానే నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మనిషి జీవితంతో చెలగాటం ఆడడం ఏ ప్రభుత్వమైనా చేయకూడదు, ఖచ్చితంగా చేయాలి. రైల్వే శాఖ వేల కోట్లు ఈ సేఫ్టీ మెజర్స్ కోసం ఖర్చు పెడుతుంది సార్. బట్ అయితే ఈ నెల కూడా ఇన్సిడెంట్స్ అలా జరుగుతుంది. 3 నెలల్లో 3వ ఇన్సిడెంట్, 3 నెలల్లో 3వ ఇన్సిడెంట్. కాన్పూర్ దగ్గర 2 ఇన్సిడెంట్లు, ఒక ఇన్సిడెంట్లో దాదాపుగా 150 మంది పైచిలుకు మనుషులు చనిపోయారు 3 నెలల్లోనే. ఇది 3వ ఇన్సిడెంటు. ఇక్కడ దాదాపుగా 50 మంది అంటే 40 మంది అంటే దాదాపుగా 50 మంది ఇక్కడ చనిపోయారు. అంటే ఇంత దారుణంగా మనుషుల ప్రాణాలు పిట్టల మాదిరి రాలిపోతూ ఉండి కూడా సేఫ్టీ మెకానిజమ్స్ మీద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాలాంటి వాళ్ళం మేము వస్తాము, మేము మాట్లాడతాము. గవర్నమెంట్ తరపు నుంచి ఎంక్వైరీ అంటారు, వస్తారు, చూస్తారు, పోతారు. ఎవరు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి అని అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పనులు చేసి ప్రజలకు మళ్ళీ రేలెక్కిన ఈ ఎటువంటి భయం ఉండదు అని నమ్మకం కలిగించే కార్యక్రమం చర్యలు చేపడితే తప్ప ఇది జరగదు. మీరు అన్నట్టు ప్రభుత్వం ఇది కావాలి. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదు, ఖచ్చితంగా నష్టపరిహారాన్ని పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్ల సంఖ్యని 0 చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది, కానీ వరుస యాక్సిడెంట్లని తరచుగా చూస్తూ ఉన్నాము అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. లైవ్ చూసాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. తర్వాత ఉర్దూ న్యూస్ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.